వాళ్ళ మంచి మాట ఏంటంటే మనం ఒక పనిని 99.9% కష్టపడతాం, 100% కృషి చేసి ఇక కార్యరూపం దాల్చే టయానికి ఆ పనిని విరమించుకుంటాము. అది ఎంత ప్రమాదకరమైన విషయం అంటే దానిని నువ్వు అంచనా వేయలేవు, నేను అంచనా వేయలేను, అసలు మనం ఎవరు అంచనా వేయలేము. ఎందుకు అంటే చెప్తా వినండి. మనం జీవించే జీవితం మనకు తెలుసు. మనం చాలా బాధలు పడతాం, భగవంతుని వేడుకుంటాము. ఆ సమయంలో మనకు ఒక ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్ని మనం వినియోగించుకోవాలి అని రెడీ అవుతాం. ఆ ఛాన్స్ని వినియోగించుకోవటానికి మనం అన్ని రకాల కృషి చేసి ఇంకా రెడీ అవుతాం. ఇంకా ఆ ఛాన్స్ మనదే అని చెప్పి దానికి 99.9% కష్టపడతాం. 100% ఎఫర్ట్ పెట్టి అక్కడ ఆ కార్యరూపం దాల్చడానికి మళ్ళీ వెనుతిరుగుతాం. అది ఎందుకు అనంటే మనం పడే ఇబ్బందుల వల్ల, మనం పడే సమస్యల వల్ల దాన్ని కార్యరూపం దాల్చలేం. కొన్నాళ్ళకి నువ్వు చేయలేని పని ఇంకొకటి చేసి నీ కళ్ళ ముందు నిలబడినప్పుడు, ఆ పని నీది అని నీకు తెలిసినప్పుడు వాడి జీవితం బ్రహ్మాండంగా మారిపోయి నువ్వు బాధపడక తప్పదు. ఆ క్షణంలో నువ్వేం తప్పు చేశావు అనేది నీకు అర్థమయ్యి నువ్వు కృంగిపోయి చాలా బాధపడతావు. ఇక్కడ చాలా మంది అంటారు వాళ్ళు గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు, మనం చిన్నవాళ్ళం, పేదవాళ్ళం అని. మనం ట్రై చేసి 99.9% కష్టపడి ఇంక ఎఫర్ట్ పెట్టేసి 100% అక్కడ కార్యరూపం దాల్చలేక వెనక్కి తిరుగుతాం కదా, దానికోసం మనం పేదవాళ్ళు అయిపోతాం. గొప్పవాడు పేదవాడికి ఉన్న వ్యత్యాసం అదే. దీనికోసం మనం ముఖ్యంగా ఏం చేయాలంటే బంధువైనా, దగ్గర చుట్టమైనా, స్నేహితుడైనా ఎవ్వరి మాట కూడా నువ్వు వినవద్దు. నీ మనసులో నీకు ఏదనిపిస్తే అది చేసేయి. అయితే సక్సెస్ అవుతావు, లేదంటే కొంచెం బాధపడతావు, కానీ చేయగలిగే తృప్తి మట్టికి నీలో ఉండిద్ది. అస్సలు చెయ్యలేకపోతే మట్టికి జీవితాంతం బాధపడాల్సిన బాధ నీలో ఉండిద్ది. ఏది ముఖ్యమో నువ్వే తెలుసుకో మిత్రమా. దీనికోసం నువ్వేం చేయాలో తెలుసా? కష్టంగా అనిపించినా సరే ఏ విషయమైనా నిజమే చెప్పడం నేర్చుకో. ధర్మంగా బ్రతకడం నేర్చుకో. ఎందుకంటే అబద్ధం చెబితే ఆ అబద్ధాన్ని నువ్వు బతికించాల్సి వస్తుంది. అదే నువ్వు నిజం చెప్తే ఆ నిజం నిన్ను బతికిస్తుంది. ఇదే జీవితం. ధర్మంగా నువ్వు బ్రతకగలిగితే ఈ ప్రయత్న లోపాలు, అంటే నువ్వు చేయాలనుకున్నది చేయలేకపోవడం అనే లోపాలు నీలో ఉండవు. నీలో ఒక వ్యతిరేకమైన స్వభావన నీలో రాదు. అదే ధర్మమైన బ్రతకంటే. చెప్పగలిగి ధర్మంగా బ్రతకగలిగేవాడు ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటాడు. ఆ పాజిటివ్ వైబ్రేషన్లో దూసుకెళ్ళిపోతాడు. కాబట్టి వాడు చేయగలిగింది వాడు చేసి చూపిస్తాడు. సో అర్థమైందా గాయస్? ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో. మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే జస్ట్ అలా స్వైప్ చేసేయండి, కానీ కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఓకేనా? బాయ్. ఒక లైక్ ఇవ్వడం మట్టికి మర్చిపోకండి.